ఇది ధర్మవరం సన్యాసయ్య స్వామివారి దేవాలయం. సన్యాసయ్య స్వామి అంటే ఇక్కడ శివుడు అన్నమాట. ఇప్పుడు ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ చూడడానికి వచ్చాము. ఈరోజు కీర్తన లాంటి ఒక ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇలా మనం కూడా దైవ దర్శనం కోసం అని చెప్పేసి ఇక్కడ చూడడానికి వచ్చాము. ఈ గుడి యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే, పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ మొక్కుకుని, దీనికి ఏదో ఒక ప్రొసీజర్ ఉంది, ఆ గుడిలోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. వాళ్ళు దాని ప్రకారంగా వచ్చి మనం కనుక ఇక్కడ మొక్కు చెల్లించుకుంటే ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇది మన నమ్మకం. ఈ ఏరియాలో అందరూ సన్యాసయ్య, సన్యాసిరావు, సన్యాసిరెడ్డి, సన్యాసి చౌదరి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఈ స్వామివారి పేరు మీదే వారికి ఇలా సన్యాసి అనే ఒక పేరు వస్తుంది అన్నమాట. ఇలా ముందుకెళ్తే ఇది గుడి తాలూకు ఎంట్రన్స్. ఇలా వెళ్ళొచ్చు. ఇక్కడ చుట్టూ పంట పొలాలు, ఈ పంట పొలాల మధ్యలో ఈ స్వామివారి దేవస్థానం ఉంటుంది. శ్రీ సన్యాసేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ దీపాలు వెలిగించుకోవడానికి దానికి ఇక్కడ పెట్టారు. ఇక్కడ కేశఖండన కార్యక్రమం కూడా చేస్తారు చాలామంది. కేశఖండన 40 రూపాయలు. ఇక్కడ ఒక కోనేరు. ఈ కోనేరు చాలా లోతుగా ఉంటుందని చెప్పేసి అంటారు. చిన్న చెరువుగా ఉంటుంది అన్నమాట, చిన్న కొంట అంటే స్వామివారిది. దీనికి స్పెసిఫిక్ ఇదేమి ఉన్నట్లేదు, అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏం పెట్టలేదు. అలాగే ఇక్కడ దీన్ని అవసరార్థం ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వీలుగా ఇక్కడ ఇది కూడా పెట్టారనమాట. ఇక్కడ నాణ్యమైనటువంటి దేశవాళీ అవి ఉంది, చాలా బాగుంది. సరే, ఈ ప్రాంగణం. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది. మనిషికి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు స్పెషల్ దర్శనార్థం. దీంట్లో చంటి పిల్లల తల్లులకి పాలిచ్చే గది, ఇంకా కొన్ని అన్నీ ఏమంటారంటే ఏదైనా ప్రాబ్లం అయితే కనుక ఇమ్మీడియట్గా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది కూడా ఇది ఇక్కడ పెట్టారన్నమాట. సన్యాసేశ్వరుడు అంటే శివుడు అన్నమాట. ఆయన దీని ముందు చూసారా, నందీశ్వరుడు కనిపిస్తున్నాడు. స్వామివారు చాలా చూడొచ్చు. లింగం ఇదే ఉంటుందండి. నిజరూపమే సన్యాసేశ్వర స్వామి సాధు రూపంలో వచ్చి ఇక్కడ చేసి ఇక్కడ అతను కూడా ఇదే పేరు ఉంటుంది. చదవండి పక్కన. మీ అందరికీ ఈ స్థల పురాణాన్ని ఇంట్లో ఇస్తున్నాను నేను. ఇది కొంచెం పాస్ చేసి చదువుకోండి. ఈయన శివుడు. ఇక్కడ ఈ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఈయన సాధు రూపంలో వచ్చిన శివుడు అన్నమాట. ఇది శ్రీ అక్కపైడి అమ్మవారి ఆలయం పక్కనే స్వామివారి ప్రసాదం ఉంటున్నారు. మీరు ఇది చూసారు కదా, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడతారు. అది చాలా ఏదైనటువంటి విషయం, చాలా నమ్మకం, నిజం కూడా. మా బావమరిది పేరు సన్యాసిరావు. అతను వాళ్ళ అమ్మకి నాన్నకి లేక కలిగిన సంతానాల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన సన్యాసేశ్వర స్వామివారి ఆలయంలో మనకి ఏంటంటే ఫ్రీగా భోజనాలు అవి కూడా పెడుతున్నారు. అంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ టైం శివరాత్రికి రాగలిగితే కనుక అందరూ వచ్చి చూడొచ్చు, వచ్చి భోజనం చేయొచ్చు.
ఈరోజు ఇంకా ఇప్పుడు సమయం ఇంకా మొదలవ్వలేదు. ఇంకో గంట మొదలైతే కానీ ఇక్కడ ఇసుకేస్తే రాలరు జనం, అంతమంది ఉంటారు. ఇది ఒకటి, పుణ్యగిరి ఒకటి, ఇలా ఈ చుట్టుపక్కల అన్నీ కూడా. సో ఇక్కడ మీకు మంచి విషయాలన్నీ చెప్పాను అనుకుంటాను నేను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. మీరు నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కంటెంట్ బాగుందా లేదా అన్నది కూడా మీరు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్వస్తి. బై బాయ్.